హలో అండి. నమస్తే. నమస్తే అండి. మీరు వాస్తు చూస్తూ ఉంటారు గదా! వాస్తు గురించిన మీ అభిప్రాయాన్ని చెప్పగలరా? వాస్తు అనేది మనిషికి ఖచ్చితంగా అవసరమండి. మనిషికి దేవుడు ఎంత అవసరమో, ఈ సృష్టిలో బ్రతకడానికి గాలి, నీరు, అగ్ని మనిషికి ఎలా అవసరమో, వాస్తు కూడా అంతే అవసరం. కాకపోతే మనము సృష్టించుకుంది కాదు వాస్తు. వాస్తు పురాణాల నుంచి కూడా వాస్తు ఉంది. వాస్తు సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ వాస్తుని మనం ఫాలో అవుతున్నాము. వాస్తుని పాటించిన వాళ్ళందరూ కూడా అభివృద్ధిలో ఉన్నారు. ప్రాక్టికల్గా ఈ వాస్తు నిపుణులు చెప్పిన సూక్తిది. వాస్తు ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ అభివృద్ధిలో ఉన్నారు. వాస్తు లేని ఇళ్లలో ఏమేమి నెగిటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నట్లుగా ప్రాక్టికల్గా చూసిన తర్వాతే వాస్తు బలపడింది. వాస్తు చెప్పేవాళ్ళు కూడా అంత బలంగా చెప్పగలుగుతున్నారు. థ్యాంక్ యూ అండి.